నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశి. మేషరాశి వారికి ఆలోచనలు చాలా క్రియేటివిటీ ఉంటుంది, సృజనాత్మకతో తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో రాత నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా చక్కటి ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. అలాగే కుటుంబంలో ముఖ్యంగా తల్లి యొక్క ఆదాయం కానీ తల్లి యొక్క సహకారంతో కానీ ప్రయాణాలు చేసే వాళ్ళకి ప్రయాణ సంబంధమైన విషయాల్లో అనుకూలతలు కానీ మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది. ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి డిప్రెషన్ థింకింగ్కి, డిప్రెసివ్ ఆలోచనలతో కొంత ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడానికి ఆస్కారం ఉంది. కనుక ఆ డిప్రెషన్ని అధిగమించే విధంగా ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ఆలోచనలని నెగిటివ్ థింకింగ్లో కానీ నిర్లక్ష్యం చేయకుండా కానీ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే మీ యొక్క ఆత్మీయుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. కానీ విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడము, లేకపోతే దాన్ని కొంత నిర్లక్ష్యపు వైఖరిలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన విధంగా విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా తల్లి మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకునే అవకాశం అనేది ఉంది. గృహ వాతావరణం కొంత చికాకులు, అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో, చాకచక్యంతో దాన్ని అధిగమించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశిలో ప్రధానంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ప్రయాణాలు కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, మొదలైన వాటికి ఈ రోజున అవకాశం ఉంది. ప్రయాణం చేసేటప్పుడు కమ్యూనికేషన్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని నమ్మే విధానంలో కానీ, ఇతరుల సహకారం తీసుకునే విషయంలో కానీ కొంత అసంతృప్తికి అవకాశం ఉన్న రీత్యా పనులు మీ అంతటి మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. కనుక అవసరం అనుకున్న చోట సహకారంగా కూడా తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి ఒకటి చేయాలి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల కూడా అపార్థాలకు అవకాశం ఉంది. కనుక తగిన విధంగా మిత్రులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం, ఆర్థికమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించి కొంత చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా రావాల్సిన ధనం విషయంలో కానీ, లేకపోతే ఆహార స్వీకరణ విషయంలో కానీ, తీసుకునే ఆహార పదార్థాల వల్ల కానీ కొంత ఇబ్బంది అనేది ఉండే అవకాశం ఉంది. కనుక ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడి ఇతరులతో అనుకున్న పని సాధించుకోగలిగిన నేర్పు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాటల వల్లే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించి అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా ప్రవర్తిస్తూ, అపార్థాలు రాబోతున్నాయన్న విషయాన్ని ముందరే జాగ్రత్త చూసుకుంటూ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకి తగిన విధంగా గౌరవం స్వీకరిస్తూ తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర, ఈ సింహరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా మీ మీద మీకు ఆరోగ్య శ్రద్ధ కావచ్చు, లేకపోతే ఆలోచనలు కావచ్చు, లేకపోతే మీ కొరకు మీరు ఖర్చుల విషయం కావచ్చు, ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇదే సమయంలో కొంత మీకు వైరాగ్యానికి సంబంధించిన అవకాశాలు కూడా ఉంది. అంటే ఏదైనా ఒక పని చేసే నేపథ్యంలో ఏంటంటే ఈ పని ఎంతవరకు చేయగలనా లేదా అన్న విషయంలో కావచ్చు, లేకపోతే చేస్తున్న దాన్ని కొంత వదిలేద్దామన్న భావన, మధ్యలో వదిలేద్దామన్న భావన కావచ్చు, ఇలాంటి వాటికి. అలాగే సంఘంలో వ్యక్తులతో, ఏదన్నా మీకు ఆత్మీయులైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా వారి కొరకు ఎక్కువ ఆలోచించి మీ మీద మీకు ఆసక్తి కానీ, లేకపోతే మీ కొరకు మీరు ఆలోచించే విషయంలో శ్రద్ధ తగ్గడం వల్ల కానీ కొంత ఇబ్బంది ఉంటుంది. కనుక మీ మీద మీరు వైరాగ్య ధోరణి మానేసి మీ కొరకు మీరు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెడుతూ కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి కన్యలో యొక్క ఉత్తర హస్త చిత్త కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ కన్యారాశి వాళ్ళకు కూడా మీకు సంబంధించిన ఆర్థిక విషయాలలో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే రావలసిన ధనం మీకు చక్కగా వచ్చినా ఆ ధనాన్ని మీరు ఉపయోగించుకునే విధానంలో ధనం వచ్చిన దానికన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చివరి దాకా ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టాలన్న భావన ఏర్పడే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు అలాంటి ఆలోచనలని అధిగమించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ లాస్ట్ రూపీ దాకా ఖర్చు పెట్టకుండా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆ ధనం దుర్వినియోగం కాకుండా దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని చక్కగా అందుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే వృత్తికి సంబంధించిన ఆదాయ విషయాలలో రావలసిన ధనం అందినా కూడా దాన్ని మీరు లాభాల మీద మనసు అనేది కొంత తగ్గే అవకాశం ఉన్న రీత్యా, అంటే లాభం వస్తుంది, ఆ వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో కానీ లేకపోతే లాభాన్ని ఆస్వాదించడంలో కానీ కొంత వైరాగ్యం, విముఖత మొదలైన వాటికి ఆస్కారం ఉంది కనుక దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. లాభానికి సంబంధించిన విషయాల మీద సరిగ్గా దృష్టిని కేటాయించాలి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకునే అవకాశం ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో ఏదన్నా మీకు ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించిన ప్రయాణాలకు కానీ లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సుల కొరకు వెళ్ళడానికి కానీ ఆస్కారం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే ఇప్పటిదాకా ఉన్న వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొన్నిసార్లు వృత్తిపరమైన వైరాగ్యానికి కూడా అవకాశాలు అనేవి, అంటే చేస్తున్న వృత్తి మీద వైరాగ్యంతో దాన్ని సంపూర్ణంగా ముందుకి నడిపే అవకాశం విషయంలో కొంత అసంతృప్తి, లేకపోతే దాన్ని వదిలేద్దామా ఇంకా ఆ పనిని కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ని కానీ లేకపోతే ఆ ప్రత్యేకమైన పనిని కానీ అనుకునే వాటికి ప్రలోభాలకి గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే అలాంటి ఆలోచనలు అనేవి వచ్చే అవకాశం ఉన్నది కనుక ఆలోచనలను అధిగమించే విధంగా ప్రయత్నాలు ఒకటి చేయాలి. అలాగే వృత్తిలో అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వాళ్ళని మీరు మౌనంగా వదిలేసి మీ పని మీద మీరు దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిపరమైన విషయాల్లో సమస్యల్ని, వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో అవకాశాలు, అలాగే తండ్రి మొదలైన వారి కొరకు ఆలోచనలు, అలాగే సాంఘిక సేవ అంటే సంఘ సేవ మొదలైన వాటికి కూడా ఆస్కారాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ ప్రయాణాలు, విదేశీ అవకాశాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం మొదలైనవి ఉన్నప్పటికీ, విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆకస్మికంగా వాటి మీద వైరాగ్య భావనలో లేకపోతే ఇది జరగదేమో అన్న అసంతృప్తి లాంటివి ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తాత్కాలికమే తప్ప అది పర్మనెంట్ కాదు కాబట్టి ప్రతి విషయంలోనూ అసంతృప్తి లేకపోతే చేస్తున్న పనుల మీద నిస్సహాయంగా ఇంకా జరగదేమో అన్న అసంతృప్తి భావన నుంచి బయటికి రావాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. పనులు ఎంతవరకు అవుతాయి, లేకపోతే ఇదేంటి ఆకస్మికంగా ఇలా అవుతుందని రకరకాల భావనలు, లేకపోతే కుటుంబంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అన్నీ అనుకూలంగా ఉంటున్నాయా లేదా అని వాటి మీద 1-10 సార్లు ఆలోచన,
దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల మీకు సంబంధించి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైనవి ఏర్పడినా కూడా, అంటే చేస్తున్న పనులలో అనుకోని ఆటంకాలు వాయిదాల వల్ల పనులు తాత్కాలికంగా ఆగే అవకాశాలు లాంటివి మొదలైనవి ఉన్నా కూడా వాటిని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు మిత్ర ఇదేంటంటే ఈ సంఘంలో వ్యక్తులతో మైత్రి బంధాలు మొదలైన వాటి కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. చేసినా కూడా వాటిని పూర్తిగా నిలబెట్టుకునే విధంగా జాగ్రత్తలు పడాలి. అంటే కొన్నిసార్లు మీ మీద మీకు ఎక్కువ కేర్ తీసుకుంటూ ఆత్మీయులైన వ్యక్తులు, లేకపోతే భాగస్వామి, లేకపోతే వ్యాపార భాగస్వామి, సంఘంలో మిత్రులు మొదలైన వారు, అంటే అత్యంత ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల యొక్క విషయంలో మీరు కొంత తీసుకునే కేర్ తగ్గినట్టుగా అనిపించడం వల్ల వారితో అభిప్రాయ భేదాలు రాకుండా ఉండేట్టుగా వ్యవహరిస్తూ వారి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ మైత్రి బంధాలను పెంచుకుంటూ ఆత్మీయులని ఇబ్బంది చేసుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారికి ఎలా ఉంది? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అంటే శత్రు రోగ రుణాలని అధిగమించే విధంగా ఆలోచనలు చేస్తారు. దానికి సంబంధించిన ఖర్చులు అనేవి ఉంటాయి. అంటే ఏదన్నా పూర్వం తీసుకున్న రుణాలు చెల్లించే విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క ఆరోగ్య శ్రద్ధ కొరకు ఏదన్నా వైద్యుల్ని సంప్రదించే నిమిత్తం కానీ, అలాగే పోటీ పరీక్షల నిమిత్తం వారి యొక్క ఫీజులు అలాంటివి చెల్లించడం మొదలైన వాటికి సంబంధించి కూడా ఈ రోజున అవకాశాలు అనేవి మనకి కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వీటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. వీలైనంత వరకు ఏదన్నా లోన్ లాంటివి ఏదన్నా ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసేసుకోవడం, అవసరమైతే వైద్యుల్ని సంప్రదించడం, అలాగే పోటీలకు సంబంధించి తగిన విధంగా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చేసుకోవడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంది.